నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరమ్మా? వెంకటలక్ష్మి అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా కూడా మాకు నచ్చట్లేదండి. ధరల విషయంలో అయితే, పిల్లల చదువుల విషయంలో అయితే మీటింగ్లు పెట్టి బస్సులన్నీ పెట్టేసేసి ఏ విషయంలోనూ మాకైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంటలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావాలి, ఆయనే గెలవాలని ఆడవాళ్ళందరం కూడా మేము నిర్ణయించుకున్నాం. రోడ్లు ఏంటి, బస్సులు ఏంటి, ఛార్జీ విద్యుత్ ఛార్జీలు ఏంటి, మొత్తం ఒకటనే కాదు అన్ని విషయాల్లో కూడా. మద్యపాన నిషేధం అన్నాడు, అది చేసి ఓట్లు అడిగాడు, అది కూడా లేదు. ఇప్పుడు ఏదైనా మీటింగ్ తీసుకెళ్ళాలంటే వాళ్ళకి ఒక సీసా ఒక ప్యాకెట్ తీసుకెళ్తేనే కూడా జగన్ కూడా వచ్చే పరిస్థితిలో లేదు జగన్కి. మాకు జనసేన అయినా టీడీపీ అయినా ఏది గెలిచినా మాకేమీ అభ్యంతరం ఏం లేదు. ఇద్దరు కలిసి మేము చేస్తామండి ఇద్దరికి. అమ్మా, అదేవిధంగా మనకి పిల్లల భవిష్యత్తు చదివించుకునేది, పిల్లల భవిష్యత్తు వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని. రాష్ట్రంలోని ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది మన పిల్లలు. దీనిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అవునండి, రాజధాని లేదు, 3 రాజధానులు అన్నాడు, అదే సరిపెట్టాడు. డిసెంబర్లో వైజాగ్లో రాజధాని అన్నాడు, అక్కడే చేసేస్తాననేమో రుషికొండ అంతా 5 కోట్లు పెట్టేసి బిల్డింగ్ కట్టేసాడు. వాళ్ళ స్వభావాలకే తప్ప మనకైతే చదువులు, పిల్లల చదువుల విషయంలో, జాబుల విషయంలో మనకి దేనికి ఉపయోగం లేదండి. ఆయన వల్ల మాకేం పైసా ఉపకారం లేదు. అమ్మ, జనాలు ఒక పక్కన వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీని కానీ వ్యతిరేకిస్తుంటే ఆయన మటుకు 175కి 170 స్థానాలు వస్తాయని చెప్తున్నాడు. మరోపక్క వచ్చి మీరే నాకు దిక్కు అంటున్నాడు. ఆ తర్వాత మీరు లేకపోతే నేను లేనంటున్నాడు. మళ్ళీ నిన్న కాక మొన్న మీరు దిగిపోమంటే నేను సిద్ధంగా ఉన్నాను దిగిపోవడానికి అంటున్నారు. దీన్ని బట్టి మీరు జగన్మోహన్ రెడ్డిని అంటే భయపడ్డారు అనుకుంటున్నారంటారు, ప్రజా వ్యతిరేకత చోగున్నారంటారు. చూసి ఆయన భయపడి ఎలాగైనా నేను ఏదో గొప్ప చెప్పుకోవాలి కదా అలా అని చెప్పేసి ఆయనకి సొంతంగా డప్పు కొట్టుకోవడం తప్ప ఆయనకైతే 175 కదా 50 వస్తాయని కూడా గ్యారంటీ లేదు. ఆయన డప్పు ఏదో ఆయన కొట్టుకుంటున్నాడు అంతేనండి. అమ్మ, ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలే ఆయన నిడిచి వెళ్ళిపోతున్నారు, మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు కదండి. ఇంకా ఆయనకు అప్పుడు అర్థమైపోయి ఇంకా ఆయన కొట్టుకుంటున్నాడు అంతే తప్ప ఆయనకైతే రావండి, సీట్లు ఏం రావు. అదేవిధంగానమ్మా, మద్యపానం గురించి, మద్యపానం చేసి నేను మళ్ళీ నా ఆడబిడ్డలని ఓట్లు అడగడానికి వస్తాను అని అన్నాడు. మరి దానిపై ఇప్పుడు మద్యపానం చేయలేదు, మిమ్మల్ని ఓట్లు అడగడానికి ఏ రకంగా వస్తారని మీరు భావిస్తున్నారు? రాడండి, మామూలుగా వాళ్ళు వచ్చినా కూడా మేము వేయమండి. ఎందుకంటే మద్యపానం వల్ల మధ్యతరగతి కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయి. కల్తీ మందులు 200 ఉన్నదేమో 400 చేస్తాడు. పక్క రాష్ట్రాలకు వెళ్ళి కొనుక్కు తెచ్చుకుని కేసుల్లో ఇరుక్కుని సంవత్సరాలు చాలా నాశనం అయిపోయినాయండి. దాని గురించి అసలు మేము జగన్మోహన్కి అయితే అడుగుతాకు సరిపోడు, ఇంటికి వచ్చి ఓటు వేయమని అడగడానికి సరిపడా. ఎమ్మెల్యే కూడా ఎలిజా కూడా వచ్చే అడుగుతాకి సరిపోడండి. ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజీ లేదు, ఇంటి పన్నులు కానించి కుళాయి పన్నులు కానించి మొత్తం పెంచేశాడు. దాని గురించి అయితే మేమైతే జగన్మోహన్ రెడ్డి దేనికి సరిపోడండి అడగటానికి. ఏదో కొంత అభిమానం ఉండ వాళ్ళ అన్న చెప్పుకు తిరగాలి తప్ప మేము మా ఆడవాళ్ళం అయితే మట్టుకుని ఆయన్ని నమ్మే పరిస్థితి లేదండి. అదేవిధంగానమ్మా, రానున్న 2024 ఎలక్షన్స్లో టీడీపీకి వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? టీడీపీకి అయితే 150 వస్తాయండి. జనసేన టీడీపీ 2 కాబట్టి 150 తప్పనిసరిగా వస్తాయి. ఓ 25 సీట్లతో జగన్ అయితే సరిపెట్టుకోవాల్సిందే, అంతకు మించి ఏమి ఉండదు. అదేవిధంగా అమ్మ, మీ నియోజకవర్గంలోనే ఇప్పుడు గోపాల్ యాదవ్ గారు ఉన్నారు, అంటే ఆయన ఎంపీ అభ్యర్థిగా ఆశావాదిగా ఉన్నారు. ఆయన మీకు ఏ విధంగా అంటే అంతవరకు అందుబాటులో ఉన్నారు? ఆయన అయితే అందుబాటులోనే ఉన్నారండి. మాకు కలిసిమెలిసి తిరిగి ఆయనలాగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎంపీ సీటు ఖాయమైంది అంటున్నారు కాబట్టి ఆయన నెలకొలాగా నగ్గించుకుంటామండి మేము. థ్యాంక్ యూ మేడం.